ఈ పేలుడు ఘటనలో కీలక అంశాన్ని గుర్తించిన పోలీసులు. ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు జరిగింది. ఎర్రకోట సమీపంలో ఈ ఘటనలో కారులో పేలుడు సంభవించింది. 10 మంది పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు. కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా. అమిత్ షా ఫోన్ ద్వారా ఘటనకు సంబంధించిన వివరాలను తీస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు కీలక అంశాన్ని ప్రధానికి తెలియజేశారు. ప్రమాద స్థలంలో తగలబడుతున్న కార్లలో సిఎన్జి ట్యాంకులను పోలీసులు గుర్తించారు. ఈ ట్యాంకులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారని సమాచారం. పేలుడు కారణాలను అన్వేషిస్తున్నట్లు ఢిల్లీ సిపి తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు విచారిస్తున్నారు. ఏసీ బృందం సహా క్లూస్ టీమ్, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. ఇక భారీ పేలుడు ఈ పేలుడు ధాటికి ఘటనా స్థలంలో భీతివాహ వాతావరణంలో నెలకొంది. ప్రభావంతో చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 కార్లు, 2 ఈ-రిక్షాలు మంటల్లో కాలి కారులో ఉంచిన దూరం నుంచి బూడిదయ్యాయి. ఎవరినైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీ ఎత్తున లభ్యమయ్యాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక రైఫిల్ సహా 20 టైమర్లను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీస్ కమిషనర్ సతేందర్ కుమార్ గుప్తా వెల్లడించారు. వీటితో పాటు 3 మ్యాగజైన్లు, పిస్టల్, వాకీటాకీ సెట్ను స్వాధీనపరుచుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. శ్రీనగర్లో అక్టోబర్ 27న జైష్ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పలు వీటిని కాశ్మీర్కు పోస్టర్లు వెలిశాయి. వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాదర్ వేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పసిగట్టారు. సదరు వ్యక్తి ఉత్తరప్రదేశ్లో సహరాన్పూర్లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడిగా సేవలందిస్తున్నట్లు అతన్ని గత వారం అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు పోలీసులు తెలిపారు. నిందితుడు గతేడాది అక్టోబర్ ముందు వరకు అనంత్ నాగ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విధులు నిర్వహించాడని, అక్కడ అతని లాకర్ను తనిఖీ చేయగా ఒక రైఫిల్ దొరికిందని తెలిపారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారమే ఫరీదాబాద్లో ఈ రికవరీ జరిగినట్లు వెల్లడించారు. నిందితుడు రాదర్ చెప్పిన ప్రకారం మజ్మీమల్ షకీల్ అనే మరో డాక్టర్ వద్ద కూడా పేలుడు ఆయుధ సామాగ్రి నిల్వ ఉన్నట్టు తెలిసింది. దీంతో ఇతడు పుల్వామాకు చెందిన షకీల్ను పోలీసులు అరెస్టు చేశారు. ఫలక్ ఆసుపత్రి ఫరీదాబాద్లో ఆల్లో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ మహిళ వైద్యురాలి కారులో ఒక రైఫిల్, పిస్టల్ బయటపడ్డాయి. ఆమె మందుగుండు సామాగ్రిని నిల్వ చేసేందుకు ఆమెపై వినియోగించిన కారును స్వాధీనం చేసుకున్న దర్యాప్తు అధికారులు విచారణ చేపట్టారు. ఢిల్లీ పేలుడుపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు. అమిత్ షా ప్రాథమిక సమాచారం ప్రకారం పలువురు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు జరిగిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎన్ఎస్జీ, ఎన్ఐఏ టీంలు కూలంకషంగా దర్యాప్తు జరుపుతున్నాయి. సమీపంలోని అన్ని సీసీటీవీ కెమెరాలు పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చాం. ఢిల్లీ సిపి స్పెషల్ బ్రాంచ్ ఇన్ఛార్జ్తో మాట్లాడాను. వారిరువురు ఘటనా స్థలం వద్ద ఉన్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరుపుతాం. ఆ వివరాలను పబ్లిక్కు తెలియజేస్తాం. ఆసుపత్రికి స్వయంగా వెళ్లి క్షేత్రగతుల పరిస్థితిని తెలుసుకుంటాను అని అమిత్ షా తెలిపారు. ఢిల్లీ పేలుడుపై అమిత్ షాకు మోదీ ఫోన్. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించి 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి మాట్లాడారు. పేలుడుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమిత్ షా సైతం ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీష్ గోల్చాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ డైరెక్టర్తో
కూడా అమిత్ షా మాట్లాడాడు. పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసులు కమిషనర్ సతీష్ గోల్చా మాట్లాడుతూ సాయంత్రం 6:52 నెమ్మదిగా వెళ్తున్న ఒక వాహనాన్ని రెడ్ లైట్ వద్ద ఆపినప్పుడు ఆ వాహనంలోనే పేలుడు జరిగిందని చెప్పారు. పేలుడు కారణంగా సమీపంలోని వాహనాలు దెబ్బతిన్నాయన్నారు. FSL, NIC సహా అన్ని ఏజెన్సీలు ఘటనా స్థలికి చేరుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో పలువురు మరికొందరు గాయపడ్డారని వివరణ ఇచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు హోంమంత్రి అమిత్ షా. తమకు ఫోన్ చేసి వివరాలు అడిగారని, తాము ఎప్పటికప్పుడు సమాచారం ఆయనకు తెలియజేస్తున్నామని సతీష్ గోల్చా తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తాజాగా ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఘటనకు కారకులు ఎవరో తేల్చేందుకు ఇప్పటికే ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలో దిగింది. క్లూస్ టీమ్, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడు ధాటికి గాయపడ్డ వారిని స్థానిక LNJP ఆసుపత్రికి తరలించారు. క్షేత్రగతుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సాయంత్రం 6:55 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అప్రమత్తం అయింది. పలు రాష్ట్రాలను సైతం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో రేపు మంగళవారం ఎన్నికలు జరిగి హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు కార్లను, అనుమానిత వాహనాలను పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ పేలుడు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. పాత బస్తీలో అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. ప్రధానంగా హైదరాబాద్ పాత నగరంలో నాకాబందీతో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా హైదరాబాద్ సిటీ కమిషనర్ VC సజ్జనర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. రేపు మంగళవారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.